హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పుడే ఒక వార్త అయితే వచ్చేసింది. మరి ఆ వార్త ఏందో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే పీఆర్సీ కమిటీ గడువు మళ్ళీ పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలన్నీ నిరాశలే అయ్యాయి. గంపెడ ఆశలతో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఇది. వేతన సవరణ సంఘం గడువుని పీఆర్సీని మరోసారి పొడిగించింది ప్రభుత్వం. భారీ ఆశలతో ఉన్న ఉద్యోగులకు ఈ వార్త చేదు గూలికగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ పీఆర్సీ గడువుని మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ కమిటీ గడువు పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ గారు గురువారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 2020 సవరించిన వేతన శ్రేణుల పీఆర్సీ 2020ని పే ఫిక్సేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఉన్న పీఆర్సీ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీ నివేదికని ఇంకా ప్రభుత్వానికి అందలేదని, నివేదిక అందిన తరువాత కొత్త వేతనాల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారులైతే వెల్లడించడం జరిగింది అసెంబ్లీలో. ఇలా గడువును పదే పదే పొడిగించడంపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్లు దాటుతున్నా ఇంకా ఈ గడువు పెంచడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కోసం త్వరలోనే నగదు రహిత వైద్య చికిత్స అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు అందరికీ ఈ వీడియో చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా డౌట్లు కనుక మీకు ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి పీఆర్సీ గడువు మళ్ళీ పెరిగిందనే విషయం వారు తెలుసుకునేలా మీరు వారికి హెల్ప్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా మీకు తెలంగాణ నుంచి వచ్చే వార్తా విశేషాలు కానీ, ఏపీ నుంచి వచ్చే తాజా వార్తలు కానివ్వండి, లేదా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి మీకు ఏవైనా విషయాలు తెలుసుకోవాలన్నా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్‌కు చేరడం జరుగుతుంది.